శివపార్వతి గారు ఉన్నారు, అధికార ప్రతినిధి. ఆవిడతో మాట్లాడదాం. శివపార్వతి గారు నమస్తే అండి. గుడ్ ఈవినింగ్ అండి, చెప్పండి. శివపార్వతి గారు, పవన్ కళ్యాణ్ గారు అసహనం వ్యక్తం చేయడం గల ప్రధానమైన కారణం ఏంటి? పోలీసు వ్యవస్థ మీద, అదేవిధంగా క్యాబినెట్లో నిర్ణయం తీసుకున్నప్పుడు ఎవరైతే మరి సోషల్ మీడియాలో చాలా దారుణంగా మహిళలను కించపరుస్తూ మాట్లాడిన వాళ్ళని, వాళ్ళ మీద పోలీస్ వ్యవస్థ ఈ విధంగా ఉండడానికి కారణం ఏంటని, అసహనం వ్యక్తం చేయడానికి ప్రధానమైన కారణం ఏంటంటారు? ఇక్కడ పోలీసు వ్యవస్థ చూపిస్తున్న ఉదాసీనత, వాళ్ళు ఇప్పుడు ఎవరైతే సోషల్ మీడియాలో పేటరైపోయి బూతులతోటి విరుచుకు పడుతున్నారో, కూటమి వచ్చిన 4 నెలల నుంచి ఇది ఎక్కువైపోయింది. గతంలో కూడా చాలా బీభత్సంగా బోరగడ్డ అనిల్ గాని, వర్రా రవీంద్రారెడ్డి గాని, పంచి ప్రభాకర్ గాని, పోసాని కృష్ణమురళి గాని బహిరంగంగానే నీచాతి నీచంగా బూతులు మాట్లాడిన పరిస్థితుల్లో కూడా అలాంటి వాటిని కనీసం అట్లీస్ట్ సుమోటోలుగా తీసుకొనైనా ఆ రోజు డీజీపీ గాని, పోలీసు వ్యవస్థ గాని ఎవరు వాళ్ళ మీద ఎలాంటి చర్యలు లేవు. అవి అలా వదిలేయడం వల్ల ఏమైపోయిందంటే, ఇప్పుడు ఇక మనల్ని ఎవరు ఏమి చేయలేరు, మనం ఇలాగే మాట్లాడవచ్చు, ఇలాగే బూతులతో విరుచుకుపడవచ్చు, ఇలాగే ఆడవాళ్ళ వ్యక్తిత్వ హననాలు చేయొచ్చు, ప్రతి ఇంట్లోకి చొరబడవచ్చు, లేడీస్ ని రోడ్డు మీదకి లాగేయచ్చు, ఇష్టానుసారం బూతులు తిట్టవచ్చు, దాన్ని మళ్ళీ 1,00,000 మందికి ట్యాగ్ చేయొచ్చు, ఈ బూతుల్ని పెంచి పోషించవచ్చు. సోషల్ మీడియాలో ఈ వికృత శాస్త్రాలు, జుగుప్సాకరమైన విధానం ఎక్కువైపోయింది. సో దానికి తోడు ఈ 11 మోహన్ రెడ్డి అంటే గెలిచింది జనం ఇచ్చింది 11 కూడా చాలా ఎక్కువ అన్నట్టు చాలా చీప్ బుద్ధులు. ఈ గత 2 నెలలుగా వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా పేటీఎం కూలీలు చేస్తున్న హడావుడి, అరాచకం, ఆ చెత్త బూతులు అసలు ఎక్కడ కనీ విని ఎరగని రీతిలో మళ్ళీ మొదలు పెట్టారనమాట. సో ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, గత ప్రభుత్వం గాలికి వదిలేసింది మిమ్మల్ని. ఎందుకంటే వాళ్ళకి అనుకూలంగా మీరు మాట్లాడారు కాబట్టి, మీకు వాళ్ళకి ఫేవర్ గా చేశారు కాబట్టి వాళ్ళు ఏం చర్యలు తీసుకోలేదేమో. అలా అని మేము ఎవరిని వదలము. ఈవెన్ ఎన్డీఏ కూటమిలో ఉన్న కార్యకర్తలతో సహా సోషల్ మీడియాలో ఒక క్రమశిక్షణ ఫాలో అవ్వాల్సిన అవసరం ఉంది. ఎలా పడితే అలాగా ఇష్టానుసారంగా ఆడవాళ్ళ వ్యక్తిత్వ హననాలు చేసేలాగా మార్ఫింగ్ ఫోటోలతోటో, వీడియోలతోటో, డీప్ ఫేక్ పోస్టులతోటో వాళ్ళని వ్యక్తిత్వ హననం చేస్తా ఉంటే చేతులు కట్టుకొని కూర్చునే పరిస్థితి అయితే ఇక మీదట ఉండదు. ఇక్కడ శివపార్వతి గారు ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు అసహనం వంగలపూడి అనిత గారి మీద చేశారు. మరి రానున్న రోజుల్లో టీడీపీ జనసేన కూడా విడిపోయే రోజులు అత్యంత త్వరలో ఉన్నాయి. ఎందుకంటే మందకృష్ణ మాదిగ ద్వారా ఆ మాటలు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిచ్చారని చెప్పి సాక్షాత్ ఇప్పుడు రేగడి లక్ష్మణరావు గారు అన్నమాట. ఏమంటారు మీరు? మందకృష్ణ మాదిగ గారు అలా రియాక్ట్ అవ్వడానికి కారణం ఏంటంటారు? పవన్ కళ్యాణ్ గారు చాలా క్లియర్ గా చెప్పారు, ఎవరో ఒకళ్ళిద్దరు అత్యుత్సాహస్తులు ఇండివిజువల్ గేమ్స్ ఆడే వాళ్ళతోటి కూటమి ప్రభుత్వం అనేది విచ్ఛిన్నం అవడం అనేది ఇంపాసిబుల్. అలయన్స్ ఏర్పడటానికి స్ట్రాంగ్ రీజన్ ఏంటంటే, ఇక్కడ పార్టీల ఎదుగుదల లేకపోతే ఏ వ్యక్తి ఎదుగుదల కోసమో అలయన్స్ ఏర్పడలా. ఇక్కడ అలయన్స్ ఏర్పడటం యొక్క గొప్ప లక్ష్యం ఏంటంటే రాష్ట్ర అభివృద్ధి. రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు చేసిపోయిన 10 లక్షల కోట్ల అప్పులకి ఈ రోజుకి నెలకి 7,000 కోట్ల అప్పులు కట్టాల్సిన దుస్థితిలో ఆంధ్ర రాష్ట్రాన్ని పెట్టేసి వెళ్ళిపోయే మహానుభావుడు విచ్చలవిడిగా వ్యవస్థల్ని అతలాపుతలం చేసేసి వెళ్ళిపోయాడు. ఒక రాజధాని లేదు, ఇంతవరకు ఒక పోలవరం కట్టుకోలేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న రాష్ట్రాన్ని సేవ్ చేసుకోవాలి, మనం నిలబడాలి. విడిపోయాము, అసలే ఏమి లేకుండా విడిపోయాము, ఇప్పటికి 10 ఏళ్ళు గడిచినా ఏం అవ్వలేదు. సో రాష్ట్ర అభివృద్ధి ముఖ్యం అన్నట్టుగా ఏర్పడిన అలయన్స్ అది. అంతేగాని జనసేన ఎదుగుదల కోసమో, టీడీపీ ఎదుగుదల కోసమో, బీజేపీ ఎదుగుదల కోసం ఏర్పడిన అలయన్స్ కాదు అది. ఒక రాష్ట్రాన్ని ఎదుగుదల కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం ఒక సదుద్దేశంతో ఏర్పడిన అలయన్స్. ఒకళ్ళు ఇద్దరు అత్యుత్సాహపరులు చేసే హడావుడికి అది విచ్ఛిన్నం అవ్వదండి, ఎట్టి పరిస్థితుల్లోనూ అవ్వదని కూడా చాలా ఖరాఖండిగా క్లియర్ గా చెప్పారు. లక్ష్మణరావు గారు, అర్థమైందా ఇప్పటికైనా మీకు? ఇప్పటికైనా అర్థమైందా? మీరు అలాంటి ఆశలు పెట్టుకోకండి లక్ష్మణరావు గారు, అది విచ్ఛిన్నం అయ్యే అవకాశం లేదు. ఊహల్లో వాళ్ళ కలిసి ఉంటే మాకేంటి, విడిపోతే మాకేంటి, వాళ్ళు ఏం చేసుకుంటే మాకేంటండి, వాళ్ళ అనట్లేదు. వాళ్ళు కలిసి ఉండాలా, కలిసి కొట్టుకోవాలా, కలిసి తన్నించుకోవాలా, కలిసి ఎక్కడ పడితే అక్కడ వాళ్ళకున్న విలువ పరువు తీసుకోవాలా. ఈ రోజున జనసేన పార్టీ నాయకుల కార్యకర్తలందరూ కూడా వాళ్ళ మనోభావాలు, వాళ్ళ ఆత్మగౌరవం దెబ్బతిని
లబోదబమని ఏడుస్తూ ఉన్నారు.